కలలు అనేవి దేవుడు రహస్యాలను మరియు మర్మాలను వెల్లడించే ఒక ముఖ్యమైన మార్గం. దేవుడు ఆశీర్వదించటానికి, ప్రమోషన్ ఇవ్వటానికి మరియు వినడానికి సిద్ధంగా ఉన్నవారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లటానికి కలలను ఉపయోగిస్తాడు. హీబ్రూ భాషలో కల అనే పదానికి అసలు అర్థం వంగటం లేదా చెవిలోకి వాలి చెప్పడం. అంటే కలలలో దేవుడు మన చెవిలోకి వాలి తన రహస్యాలను, దైవీయ వ్యూహాలను చెప్పుతాడు. ఈరోజు నేను మీతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు లేదా ప్రమోట్ చేయబోతున్నాడని సూచించే 10 ప్రత్యేక కలలను పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ కలలు మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లగలవు. అయితే గుర్తుంచుకోండి, అన్ని వివరణలు దేవునికే చెందుతాయి. పరిశుద్ధాత్మ మాత్రమే కలల అర్థాన్ని సరైన విధంగా తెలియచేయగలడు. 1. కలలో తాళాలు పొందటం. ఐసాయా 22:22లో దేవుడు చెప్పాడు, దావీదు ఇంటి తాళాన్ని అతని భుజంపై ఉంచుతాను, అతడు తెరిస్తే ఎవ్వరూ మూయలేరు. కలలో తాళాలు పొందటమంటే దేవుడు మీకు కొత్త అవకాశాలు తెరవబోతున్నాడు. ఇది అధికారాన్ని, ఆధిపత్యాన్ని, బాధ్యతను సూచిస్తుంది. 2. కొత్త ఉంగరం పొందటం లేదా ధరించటం. ఆదికాండం 41లో ఫరో యోసేపుకు ఉంగరమిచ్చాడు. ఇది ప్రమోషన్, గౌరవం, అధికారాన్ని సూచిస్తుంది. కాని కొన్ని సందర్భాల్లో వివాహానికి కూడా సూచన కావచ్చు. 3. కొత్త చెప్పులు లేదా శాండల్స్. ద్వితీయోపదేశకాండము 29:5. ఇది దేవుడు మీను కొత్త మార్గంలో నడిపించటానికి సిద్ధం చేస్తున్నాడని సూచిస్తుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. 4. తలపై నూనె పోయడం మొదటి సమయాలు 16వ అధ్యాయం. ఇది అభిషేకం, దైవ అనుగ్రహం, పరిశుద్ధాత్మశక్తిని సూచిస్తుంది. మీకు కొత్త సేవ లేదా పిలుపు ఉంది. 5. ఇల్లు పొందడం లేదా నిర్మించడం. ఇల్లు అంటే స్థిరత్వం, గౌరవం, కొత్త స్థాయి. దేవుడు మీ సరిహద్దులను విస్తరిస్తున్నాడు. 6. రాజవస్త్రాలు ధరించడం. రాజవస్త్రాలు గౌరవం, ప్రతిష్ఠ, రాజ్యాధికారం సూచిస్తాయి. దేవుడు మీ స్థాయిని ప్రజల ముందు పెంచుతున్నాడు. 7. పత్రాలు/ఒప్పందాలు పొందడం. ఇవి చట్టబద్ధ హక్కులు, ఒప్పందాలు, అధికారాన్ని సూచిస్తాయి. దేవుడు మీకు కొత్త అవకాశాలను అధికారికంగా ఇస్తున్నాడు. 8. గడియారం లేదా సమయం చూడడం. ఇది దేవుని సమయాన్ని సూచిస్తుంది. సరైన సమయం వచ్చిందని హెచ్చరిక. పగిలిన గడియారం అంటే సమయాన్ని వృధా చేయడం. 9. పెద్ద జనసమూహం ముందు ఉండడం. ప్రచారం చేయడం, నాయకులను కలవడం వంటి కలలు దేవుడు మీ ప్రభావాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్తున్నాడు. 10. బంగారం, వెండి లేదా నాణేలు పొందడం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. ఇవి ఆర్థిక ఆశీర్వాదం, సమృద్ధిని సూచిస్తాయి. దేవుడు మీ అవసరాలను సమృద్ధిగా నింపుతాడు. ముగింపు. ఇవి దేవుడు మీ జీవితంలో కొత్త కాలాన్ని ప్రారంభించబోతున్నాడని సూచనలు. ప్రార్థనలో ఉండండి, పరిశుద్ధాత్మను వినండి మరియు విశ్వాసంతో ముందుకు సాగండి.